మొన్న పౌర్ణమికి అరుణాచలంలో జరిగిన కోలాహలం అండి ఇదంతా కూడా. నేనైతే వెళ్ళలేదు. మా ఫ్రెండ్ వెళ్ళిందండి. తనైతే కొండపైన ద్వీపం చూడడానికి కూడా వెళ్ళిందనమాట. అది రెడ్ జోన్‌లో ఉన్న మూలని అందరిని అలౌ చేయలేదటండి. ఒక 25, 30 మెంబర్స్ అయితే వెళ్ళారంట. పౌర్ణమి ముందు రోజు గిరి ప్రదక్షిణ చేశారంటండి. తర్వాత అయితే కొండ ఎక్కారంట దీపం చూద్దామని. ఆ ఎక్కడం కూడా చాలా ప్రమాదం అని చెప్పిందండి. ఒక్కసారి జారిపడ్డారంటే ఇంక మళ్ళీ కనిపించరంట. అంత డేంజరస్ అంట. కానీ ఎలా అయితే భగవంతుడి దయ వల్ల మేమైతే ఎక్కాము అని చెప్పింది. అన్ని లక్షల మందిలో ఆ కొండ ఎక్కే అనుగ్రహం మాకు మాత్రమే దక్కిందని తనైతే చాలా సంతోషంగా చెప్పిందండి. తను చెప్తా ఉంటే నాకు అనిపించిందండి, వచ్చే సంవత్సరం ఎలా అయినా కూడా వెళ్ళాలి అని నాకు కూడా అనిపించిందనమాట. సాయంత్రం 6:10 ద్వీపం వెలిగించడంతో అక్కడున్న జనం అందరూ కూడా ఒక్కసారిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఇంకొక పక్క బాణాసంచా కాలుస్తూ చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవేమో అన్నంతగా అయితే అక్కడ సందడైతే ఉందంటండి. భూమి దద్దరిల్లేలాగా మారుమోగిందంటండి శివనామస్మరణ అయితే. అక్కడ ఉంటే గూస్ బంప్స్ కూడా వచ్చినేమో అనేసి అనుకున్నాను నేను. అంత అలా అయితే అనిపించిందండి తను చెప్తుంటే. అసలు ఎంత జనం వచ్చారంటే లక్షల్లో ఉంటారంటండి. కానీ ఇంతమంది జనంలో కూడా ఆ కొండపైకి ఎక్కే అదృష్టం మా ఫ్రెండ్కి మాత్రమే వచ్చిందని అందరూ కూడా అన్నారంట.